అమెరికా తరపున చర్చలకి పాకిస్తానోడు వస్తానంటే మేము వద్దని చెప్పాం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మాకు అక్కర్లేదని చెప్పింది ఇరాన్. అదే సందర్భంలో భారతదేశం గనక మధ్యవర్తిత్వం చేస్తాంటే మాకేం అభ్యంతరం లేదు. అందరితో సాన్నిహిత్యం ఉంది భారతదేశానికి. అటు అమెరికాతో, ఇటు ఇజ్రాయెల్‌తో, ఇటు మాతోను, అటు పక్కన గల్ఫ్ దేశాలతోను ఉంది. కాబట్టి నిజమైనటువంటి బాధ్యతాయుతమైన పరిష్కారం చూపించగలిగిన స్థితిలో భారత్ ఉంది కాబట్టి, భారత్ కనుక మధ్యవర్తిత్వం చేస్తేనే మాకేం అభ్యంతరం లేదని చెప్పింది ఇరాన్. కానీ అది మనమేం మధ్యవర్తిత్వం చేయట్లేదు. అది పక్కన పెడితే హార్ముజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి క్లియర్ కట్‌గా ఆ దేశ రాయబార కార్యాలయం చేసిన ప్రకటన భారత్‌తో సహా ఇరాన్ మిత్ర దేశాలైన చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్‌కి చెందిన నౌకల్ని హార్ముజ్ మీదుగా వెళ్లేందుకు అనుమతించామని ప్రకటించింది. హార్ముజ్ వెంటనే ఓపెన్ చేయకపోతే తీవ్ర సంక్షోభం తప్పదని అమెరికా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మేము అందరినీ ఆపట్లేదు. అమెరికా, ఇజ్రాయెల్‌ని మాత్రమే ఆపుతున్నాం. వాళ్ళ మిత్రులే ఆపుతున్నాం. మిగతా వీళ్ళందరికీ అనుమతి ఇచ్చామని ప్రకటించింది.